పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. టీడీపీ అధినేత ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు 75వ వసంతంలోకి అడుగుపెట్టారు. సీఎం చంద్రబాబు నాయుడు 75వ పుట్టినరోజు సందర్భంగా రాజకీయ ప్రముఖులు, సినీ నటులు, అధికారులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయన అభిమానులు, టీడీపీ నేతలు, కార్యకర్తలు పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. సీఎం చంద్రబాబుకు ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నా స్నేహితుడు చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు. భవిష్యత్ రంగాలపైన దృష్టి సారించి ఆయన పనిచేస్తున్నారు. ఏపీ అభివృద్ధికి అవిశ్రాంతంగా పనిచేస్తున్న చంద్రబాబు పనితీరు ప్రశంసనీయం. ఆయనకు దీర్ఘాయుష్యు, ఆరోగ్యకరమైన జీవితం ప్రసాదించాలని ప్రార్థిస్తున్నానని మోదీ తెలిపారు. సీఎం చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు. ప్రశాంతమైన, ఆరోగ్యకరమైన దీర్ఘాయుష్యుతో చంద్రబాబు జీవించాలని తాను కోరుకుంటున్నట్లుగా తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనితర సాధ్యుడు చంద్రబాబుకు వజ్రోత్సవ జన్మదిన శుభాకాంక్షలు అంటూ ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు. రాష్ట్ర ప్రగతిని పునరుజ్జీవింపజేయడం ఆయన వంటి దార్శనికుడికే సాధ్యమని పవన్ కళ్యాణ్ అన్నారు. చంద్రబాబు విజన్, నిరంతరం పనిలో చూపే ఉత్సాహం అద్భుతమని తెలిపారు. భవిష్యత్ అంచనా వేసి ఆయన వ్యవస్థలను నడిపించే విధానం అందరికీ స్ఫూర్తిదాయకమని పవన్ కళ్యాణ్ అన్నారు. ఆయనకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నానంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్స్లో పోస్ట్ చేశారు. ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బర్త్డే విషెస్ తెలిపారు. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధికి పాటుపడడంలో భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.